హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలో మనం ప్రీవియస్ వీడియోలో యూరోపియన్స్ రాక గురించి చెప్పుకున్నాం. మరి ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది. మన యూరోపియన్స్ రాకలో చెప్పుకున్నాము, మనకు ప్రధానంగా 5 దేశాల నుంచి పోర్చుగీసు, డచ్ వారు అంటే నెదర్లాండ్స్, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు 5 దేశాల నుంచి వచ్చారు ప్రధానంగా. ఇందులో 3 మాత్రమే భారతదేశంలో కంటిన్యూ అయ్యారు. బ్రిటిష్ వారు అఖండ భారతదేశాన్ని పరిపాలించారు. పోర్చుగీస్ వారు గోవా, డామన్, డయ్యూకు పరిమితమయ్యారు. ఫ్రెంచ్ వారు పాండిచ్చేరికి పరిమితమయ్యారు. ఇక డచ్ వారేమో ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. ఇండోనేషియా. ఈ డెన్మార్క్ వారు ఇండియాను మొత్తం వదిలేసి బ్రిటిష్ వారికి ఉన్నటువంటి అంతటిని బ్రిటిష్ వారికి అమ్మేసి వారు స్వదేశానికి వెళ్ళిపోయారు. మరి ఇంకా బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు భారతదేశంలో ఉన్నారు. ఫస్ట్ మనకు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది, బ్రిటిష్ సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించింది అని అంటే అందులో ప్రధానమైనటువంటివి యుద్ధాలు. మనకు చరిత్ర ప్రకారమైన ఏ యుద్ధాన్నైనా తీసుకున్నా యుద్ధానికి ప్రధాన కారణం ఏంటుంది? ఆక్రమించుకోవడం అనేది ప్రధాన కారణం. రాజుల కాలం నుంచి కూడా మనకు జరిగేది యుద్ధం అంటే కన్నా ఆక్రమించుకోవడం లేదా ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం ఇటువంటి కారణాలు ఉంటాయి కామన్గా. సో ఆ విధంగా మన భారతదేశంలో ఇక జరిగినటువంటి యుద్ధాలను మనం చూసినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్రలో ఇక్కడ కూడా యుద్ధాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 ఆధిపత్యం కోసం. రెండోది ఏకస్వామ్య హక్కుల కోసం. ఇవి మనకు ప్రధాన కారణాలు. మొదటిది ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్య పోరు అనేటటువంటిది యూరోపియన్స్ మధ్య కావచ్చు, లేదా యూరోపియన్స్ స్వదేశీ రాజుల మధ్య కావచ్చు, లేదా మన స్వదేశీ భారతీయ రాజుల మధ్య కావచ్చు. ఆధిపత్య పోరు అనేటటువంటిది ప్రధాన కారణం. రెండవది ఏకస్వామ్య హక్కులు. సో ఈ యూరోపియన్స్కి వ్యాపారం మీద, భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారం మీద మొత్తం టోటల్గా వారికే హక్కు ఉండాలి. వ్యాపారం అంతా భారతదేశంలో వ్యాపారం అంతా వారి కంట్రోల్లోనే ఉండాలి అన్నటువంటి ఆలోచన. సో ఇవి భారతదేశంలో జరిగినటువంటి ఈ యుద్ధాలు ఆధునిక భారతదేశ చరిత్రలో మొదటిది ఆధిపత్య పోరు, రెండోది వ్యాపారంలో ఏకస్వామ్య హక్కుల కోసం. మనం ఈ యుద్ధాలను పార్ట్ 1, పార్ట్ 2గా విడదీసినట్లయితే మనకు పార్ట్ 1లో 2 యుద్ధాలు, పార్ట్ 2లో 3+ యుద్ధాలు. పార్ట్ 1లో మనం ప్రధానంగా చూసేటటువంటి యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ యుద్ధాలు. మొదటిది కర్ణాటక యుద్ధాలు, 2 బెంగాల్ యుద్ధాలు. పార్ట్ 2లో మనము మొదటిది మైసూర్ యుద్ధాలు, రెండవది మరాఠా యుద్ధాలు, మూడవది పంజాబ్ యుద్ధాలు, 4 అదర్స్, ఇంకా మిగిలిన ప్రాంతాలకు సంబంధించినటువంటి. ఎందుకు నేను పార్ట్ 1, పార్ట్ 2గా విడదీశానంటే కనుక కర్ణాటక యుద్ధాలు అనేవి మొదటగా బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని
బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని తెలియజేసేటటువంటి యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు. బెంగాల్ యుద్ధాలు బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి యుద్ధాలు. కర్ణాటక యుద్ధాలు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని తెలియజేస్తాయి. బెంగాల్ యుద్ధాలు బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి యుద్ధాలు. ఇక తర్వాత జరిగే మైసూర్ యుద్ధం, మరాఠా యుద్ధం, పంజాబ్ యుద్ధం, ఇతర ప్రాంతాల్లో జరిగిన యుద్ధాలు, అన్ని యుద్ధాలు కూడా బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణ. మొదట ఆధిపత్యాన్ని చెలాయించడం, రెండవది బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి యుద్ధాలు, మూడవది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి యుద్ధాలు. ఈ విధంగా మనము యుద్ధాలను పార్ట్ 1, పార్ట్ 2గా విడదీయచ్చు. ఇందులో మనము మొట్టమొదటి కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక యుద్ధాలకు కోడ్ వచ్చేసి ఎగ్జామినేషన్ కోడ్ 174663 4663. బ్యాన్ అండ్ FCM ఈ రెండు గ్రూపుల మధ్య, బ్యాన్ గ్రూప్ మధ్య, FCM గ్రూప్ మధ్య జరిగేటటువంటివే కర్ణాటక యుద్ధాలు. ఏంటి కోడ్ అంటే గన 1746 నుంచి 1763 వరకు, 1746 నుంచి 1763 వరకు మనకు టోటల్గా 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. ఏంటి గ్రూపు? బ్యాన్ గ్రూపు, FCM గ్రూపు, ఈ రెండింటి గ్రూపుల మధ్య. అంటే బి ఫర్ బ్రిటిష్, అన్వరుద్దీన్, నాజర్ జంగ్. బ్రిటిష్, అన్వరుద్దీన్, నాజర్ జంగ్ యుద్ధాలు చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను వాళ్ళ పేర్లు. FCM గ్రూప్ వచ్చేసి ఇది ఫ్రెంచ్ గ్రూప్, ఇది బ్రిటిష్ గ్రూపు, ఇది బ్రిటిష్ గ్రూప్ కోడ్, ఇది ఫ్రెంచ్ గ్రూప్ కోడ్. బ్రిటిష్ గ్రూప్ ఇది బ్యాన్ అంటే బ్రిటిష్, అన్వరుద్దీన్, నాజర్ జంగ్. ఫ్రెంచ్ గ్రూప్ వచ్చేసి FCM, ఫ్రెంచ్, చందా సాహెబ్, ముజఫర్ జంగ్. అసలు ఈ 1746 నుంచి 1763 వరకు జరిగినటువంటి ఈ యొక్క 3 కర్ణాటక యుద్ధాలకు ప్రధాన కారణం ఏమిటి అన్నప్పుడు 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణము ఐరోపాలో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ పోరు. రెండవ కారణము ఇక్కడ భారతదేశంలోని ఆర్కాట్ వారసత్వ పోరు. రెండు కూడా ఆనే చూడండి, ఆస్ట్రియా వారసత్వ పోరు, ఆర్కాట్ వారసత్వ పోరు. సో కర్ణాటక యుద్ధాలు మనకు 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. 1746-63 అంటే 1746 నుంచి 1763 వరకు మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. బ్రిటిష్ గ్రూప్ అండ్ ఫ్రెంచ్ గ్రూప్ మధ్య జరుగుతుంది. బ్రిటిష్ గ్రూప్ వచ్చేసి బ్యాన్ అంటాము, ఫ్రెంచ్ గ్రూప్ వచ్చేసి FCM అంటారు. బ్రిటిష్ అన్వరుద్దీన్, నాజర్ జంగ్, ఫ్రెంచ్ చందా సాహెబ్, ముజఫర్ జంగ్. ఇందులో మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి కారణము ఆస్ట్రియా వారసత్వ పోరు, రెండవది ఆర్కాట్ వారసత్వ పోరు. మనము కర్ణాటక యుద్ధాలను కాంపిటేటివ్ మైండ్లో మనం గుర్తు పెట్టుకోవాలంటే కనుక చార్ట్ వేసుకోవాలి. చార్ట్ టైపులో రాసుకుంటే మనకు కర్ణాటక యుద్ధాలు అనేటివి ఎప్పటికి కూడా మనం మర్చిపోం. మనం మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు అంటున్నాం.
3 కర్ణాటక యుద్ధాలు అంటున్నాం. సో ఫస్ట్ ఇది మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం. మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధము ఎప్పుడు జరిగింది? 1746 నుంచి 1748 మధ్య 2 ఇయర్స్ జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధానికి 2 ప్రధాన కారణాలు. ఆస్ట్రియా వారసత్వ పోరు, ఆర్కాట్ వారసత్వ పోరు. ఆస్ట్రియా వారసత్వ పోరు, ఆర్కాట్ వారసత్వ పోరు. ఆర్కాట్ అంటే మనం ప్రస్తుతం కర్ణాటక ప్రాంతం, కర్ణాటక ప్రాంతాన్ని అప్పుడు ఆర్కట్ అని పిలిచేవారు. ఇక్కడ ఏ గ్రూప్ మధ్య జరిగింది? బ్రిటిష్ గ్రూప్, ఫ్రెంచ్ గ్రూప్. ఇది బ్రిటిష్ గ్రూప్, ఇది ఫ్రెంచ్ గ్రూప్. సో ఈ 2 గ్రూపుల మధ్య జరిగింది. ఏ సంవత్సరము, కారణం ఏంటి? ఈ 2 గ్రూపులు. దీనికి ఫస్ట్ మనకు స్టోరీ చెప్పుకోవాలి. ఆర్కాట్ ప్రాంతము అంటే కర్ణాటక ప్రాంతము 1707లో ఔరంగజేబ్ మరణించిన తరువాత కర్ణాటకని పరిపాలిస్తున్నటువంటి సాదిత్ ఖాన్ స్వతంత్రతను ప్రకటించుకుంటాడు. ఆ తర్వాత సాదిత్ ఖాన్ మరణాంతరము దోస్తలి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. దోస్తలి మరణించిన తరువాత అతని సహచరుడు, అతని అల్లుడు మధ్య మనకు వారసత్వపు తగాదా మొదలవుతుంది. ఒకరేమో అన్వరుద్దీన్, ఒకరేమో చందా సాహెబ్. వీరిద్దరి మధ్య, అన్వరుద్దీన్, చందా సాహెబ్ మధ్య వారసత్వపు తగాద అనేది మొదలవుతుంది. అయితే ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్ సహాయముతో అన్వరుద్దీను సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. దాంతో చందా సాహెబ్ ఈ యొక్క కర్ణాటకను, ఆర్కాట్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అని ఫ్రెంచ్ వారి సహాయాన్ని కోరుతాడు చంద్ర సాహెబ్. యాజ్ యూజువల్గా చందా సాహెబ్ ఫ్రెంచ్ వారి సహాయాన్ని కోరితే అన్వరుద్దీన్ వారికి అగెనెస్ట్ అని బ్రిటిష్ వారి సహాయాన్ని పొందుతాడు. సో ఇది 1746, 1748 మధ్య ఆస్ట్రియా వారసత్వ పోరు, ఆర్కాట్ వారసత్వ పోరు. బ్రిటిష్ గ్రూప్, ఫ్రెంచ్ గ్రూప్. బ్రిటిష్ గ్రూపులో బ్రిటిష్ వారు అన్వరుద్దీన్, ఫ్రెంచ్ గ్రూపులో ఫ్రెంచ్ వారు చందా సాహెబ్. ఇక్కడ దోస్తలి మరణించిన తర్వాత అన్వరుద్దీన్, చందా సాహెబ్ మధ్య ఈ ఆర్కాట్ వారసత్వ తగాద మొదలవుతుంది. అన్వరుద్దీన్ నిజాం ఉల్ ముల్క్ సహాయంతో అన్వరుద్దీన్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. చందా సాహెబ్ ఫ్రెంచ్ వారి సహాయాన్ని కోరితే అన్వరుద్దీన్కి బ్రిటిష్ వారు సహాయం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాన్లో మనకు BAFC అన్నాం. బ్రిటిష్ వారిని మనం ఇక్కడ తీసుకుంటే బార్నెట్, నికోలస్ మోర్స్. ఫ్రెంచ్ వారిలో ది గ్రేట్, డూప్లే అండ్ లాబోర్డ్ నోయెస్. సో ఇది గ్రూపు. బ్రిటిష్ గ్రూప్లో బ్రిటిష్ వారు ఎవరు? బార్నెట్, గవర్నర్ జనరల్ బార్నెట్, నికోలస్ మోర్స్, మద్రాస్ గవర్నర్ నికోలస్ మోర్స్ అండ్ ఆర్కట్ నవాబు అన్వరుద్దీన్. ఫ్రెంచ్ గ్రూప్లో డూప్లే, లాబోర్డ్ నోయెస్, ఈ ఆర్కట్ను ఆక్రమించుకోవాలనుకున్న చందా సాహెబ్. ఈ 2 గ్రూపుల మధ్య జరుగుతుంది. ఫస్ట్ బార్నెట్ ఏం చేస్తాడంటే ఈ ఫ్రెంచ్ స్థావరాలను ఆక్రమించుకుంటాడు. బార్నెట్ ఫ్రెంచ్ స్థావరాల మీద దాడులు జరుపుతాడు. ఆక్రమించుకోవడం అనే దానికంటే కూడా దాడులు జరుపుతాడు. సో ఫ్రెంచ్ స్థావరాల మీద దాడులు జరిపితే బార్నెట్ ఫ్రెంచ్ స్థావరాల మీద
దాడులు జరిపితే డూప్లే, ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మారిషస్లో ఉన్నటువంటి లాబోర్డునోయిస్ని పిలిపిస్తాడు. లాబోర్డునోయిస్ని పిలిపించి డూప్లే అండ్ లాబోర్డునోయిస్ ఇద్దరూ కలిసి మదరాసును ఆక్రమించుకుంటారు. సో మదరాసును ఆక్రమించుకోవడంతో ఈ యొక్క బార్నెట్, నికోలస్ మోర్స్ అండ్ అన్వరుద్దీన్ ఫ్రెంచ్ వారి మీదికి దండెత్తుతారు. సో ఫ్రెంచ్ అవతల ఫ్రెంచ్ సైన్యము డూప్లే, లాబోర్డునోయిస్, చందా సాహెబ్ ఉన్నారు. సో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన మొదటి కర్ణాటక యుద్ధమునే అడయార్ యుద్ధము అని అంటారు. అడయార్ యుద్ధము లేదా సెయింట్ థోమ్ యుద్ధం అని అంటారు. చాలామందికి మనకు మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ కర్ణాటక యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధమే అనుకుంటాము. కానీ ప్రతి కర్ణాటక యుద్ధానికి ఒక పేరు ఉంది. మళ్ళీ మొదటి కర్ణాటక యుద్ధము ఏది? అడయార్ యుద్ధము లేదా సెయింట్ థోమ్ యుద్ధము. ప్రతి దాంట్లో యుద్ధం పేరు ఉంది. ఇది చాలామంది దీన్ని తెలుసుకోరు. ఊరికే మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం అని చదువుతుంటారు. మొదటి కర్ణాటక యుద్ధము అడయార్ యుద్ధము లేదా సెయింట్ థోమ్ యుద్ధం. ఎందుకంటే అడయార్ అనే నది ఒడ్డున జరుగుతుంది కాబట్టి దీనిని అడయార్ యుద్ధము అని అన్నారు. సో ఈ యుద్ధంలో బ్రిటిష్ గ్రూపు బిఏ అంటే బ్రిటిష్ వాళ్ళంటే బార్నెట్, నికోలస్ మోర్స్ అండ్ అన్వరుద్దీన్ గ్రూపు బ్రిటిష్ గ్రూపు ఓడిపోతుంది. ఫ్రెంచ్ గ్రూపు డూప్లే, లాబోర్డునోయిస్, చందా సాహెబ్ గ్రూపు విజయాన్ని సాధిస్తుంది. అయితే చాకచక్యంగా ఈ యొక్క నికోలస్ మోర్స్ లాబోర్డునోయిస్కి లంచం కొంత ముట్ట చెప్పుతాడు. అదంతా తీసుకొని లాబోర్డునోయిస్ మళ్ళీ మారిషస్కి చెక్కేస్తాడు. ఇక బ్రిటిష్ వారు కరెక్ట్గా ఒక రేర్ అడ్మిరల్ బాస్కావెన్ ఇంగ్లాండ్ నుంచి ఒక అతిపెద్ద సైన్యాన్ని పంపిస్తారు. రేర్ అడ్మిరల్ బాస్కావెన్ అనే ఒక బ్రిటిష్ సైన్యాన్ని పంపిస్తారు. అది ఇక ఫ్రెంచ్ స్థావరాల మీదకి దండయాత్ర చేయడానికి వస్తుంది. అప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రియా వారసత్వ పోరు యొక్క ఏక్స్లా చాపెల్ సంధితో ముగుస్తుంది. సో ఏక్స్లా చాపెల్ సంధితో అక్కడ ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వపు తగాదా ముగిసిపోవడంతో ఇండియాలో కూడా ఈ యొక్క మొదటి కర్ణాటక యుద్ధానికి ముగింపు పలికి బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న ఫ్రెంచ్ స్థావరాలను ఫ్రెంచ్ వారికి తిరిగి ఇచ్చేస్తారు. ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్నటువంటి ఈ బ్రిటిష్ స్థావరాలు మద్రాసు వీటిని బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేస్తారు. ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారికి పట్టుబడినటువంటి ది గ్రేట్ పర్సన్ రాక్ స్టార్ రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ వారికి పట్టుబడతాడు. ఇక్కడ గ్రూప్ని మనం నీట్గా చెప్పుకుందాం. BAFC. బి వచ్చేసి బార్నెట్, నికోలస్ మోర్సు. ఏ అంటే గన అన్వరుద్దీన్. ఫ్రెంచ్ వచ్చేసి డూప్లే, లాబోర్డునోయిస్. సి అంటే గన చందా సాహెబ్. ఇవి గ్రూపులు. వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళు విజయం సాధిస్తారు. సో ఈ విధంగా రాసుకుంటే ప్రతిదీ మనకు క్లియర్గా ఉంటుంది. 1746 నుంచి 1748. కారణం ఆస్ట్రియా వారసత్వపు తగాదా, ఆర్కట్ వారసత్వపు తగాదా. ఏ గ్రూప్ మధ్య? బ్రిటిష్ గ్రూపు, ఫ్రెంచ్ గ్రూపు. బ్రిటిష్ గ్రూపులు ఎవరెవరు ఉన్నారు? గవర్నర్ జనరల్ బార్నెట్, మద్రాస్ గవర్నర్ నికోలస్ మోర్స్ అండ్ అన్వరుద్దీన్. ఫ్రెంచ్ గ్రూపులో డూప్లే, లాబోర్డునోయిస్, చందా సాహెబ్. ఈ రెండు గ్రూపుల మధ్య జరుగుతుంది. బ్రిటిష్ గ్రూప్ ఓడిపోతుంది, ఫ్రెంచ్ గ్రూప్ గెలుస్తుంది. మొదటి కర్ణాటక యుద్ధము పేరు ఏం పేరు? అడయారు యుద్ధము లేదా సెయింట్ థోమ్ యుద్ధము అని అంటారు. మొదటి కర్ణాటక యుద్ధం అడయారు యుద్ధం, సెయింట్ థోమ్ యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధము
ఏక్సలా చాపేల సంధితో ముగుస్తుంది. ఏక్సలా చాపేల సంధితో ముగుస్తుంది. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం. ఈ విధంగానే వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. రెండవ కర్ణాటక యుద్ధం 1749 నుంచి 1754 వరకు జరుగుతుంది. 1749 నుంచి 1754 వరకు జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటివి? ఇక్కడ కూడా రెండు కారణాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆర్కట్ కర్ణాటక ప్రాంతపు వారసత్వపు తగాదా ఉంది. కొత్తగా ఒక హైదరాబాదు నిజాం ప్రాంతంలో వారసత్వపు తగాదా. సో కర్ణాటక వారసత్వపు తగాదా, హైదరాబాద్ నిజాంలో వారసత్వపు తగాదా. అయితే రెండవ కర్ణాటక యుద్ధానికి మాతృదేశ యుద్ధాలతో సంబంధం లేదు. ఇక్కడ మాతృదేశ యుద్ధం ఉంది, ఆస్ట్రియా ఐరోపాలో. ఇక్కడ లేదు. ఇక్కడ ఓన్లీ ప్రాంతీయ పరంగా రెండు తగాదాలు, ఆర్కట్ తగాదా, హైదరాబాద్ తగాదా. ఇది కారణం. ఏ గ్రూప్ మధ్య జరుగుతుందంటే ఇదే బ్యాన్ అండ్ FCM, బ్రిటిష్ గ్రూప్ అండ్ ఫ్రెంచ్ గ్రూప్ మధ్య జరుగుతుంది. ఆల్రెడీ BAFC ఉన్నారు. ఇక్కడ BAFC ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నారు. బ్రిటిష్ అన్వరుద్దీన్, ఫ్రెంచ్ చందా సాహెబ్. కొత్తగా నాజర్ జంగు, ముజఫర్ జంగ్ అని వస్తాడు. నాజర్ జంగు, ముజఫర్ జంగ్ వస్తారు. ఇక్కడ బ్రిటిష్ వారు వచ్చేసి రాబర్ట్ క్లైవ్, వన్ అండ్ ఓన్లీ రాబర్ట్ క్లైవ్, అన్వరుద్దీన్, నాజర్ జంగ్, ఫ్రెంచ్ వారు డూప్లే, బుస్సీ, లాస్ట్లో గోడెహ్యూ వస్తాడు. గోడెహ్యూ, చందా సాహెబ్, ముజఫర్ జంగ్. ఇది బ్రిటిష్ వారు వన్ అండ్ ఓన్లీ ద కింగ్ రాబర్ట్ క్లైవ్, అన్వరుద్దీన్, నాజర్ జంగ్. ఫ్రెంచ్ వారు డూప్లే, బుస్సీ, చివరిలో డూప్లే ప్లేస్లో గోడెహ్యూ వస్తాడు. చందా సాహెబ్, ముజఫర్ జంగ్. ఆల్రెడీ ఇక్కడ అన్వరుద్దీన్, చందా సాహెబ్ గొడవ ఎలాగూ ఉంది. కొత్తగా హైదరాబాదు 1748లో హైదరాబాద్ నిజాం అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ మరణిస్తాడు. నిజాం ఉల్ ముల్క్ మరణించడంతో నిజాం ఉల్ ముల్క్ కుమారుడు నాజర్ జంగ్ మరియు మనవడు ముజఫర్ జంగ్ మధ్య తగాదా మొదలవుతుంది. ఇక్కడ జరిగినటువంటి యుద్ధం పేరేం పేరు? ఇక్కడ జరిగినటువంటి యుద్ధం పేరేం పేరు అని అంటే, మొదటిది అడయార్ యుద్ధంలో సెయింట్ తోమ్ యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధంలో కూడా పేరుంది, యుద్ధం పేరు. ఏ యుద్ధము అని అంటే అంబూరా యుద్ధము. ఏమంటారు? అంబూరా యుద్ధము. ఇక్కడ అడయార్ యుద్ధము, ఇది అంబూరా యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క బ్యాను అండ్ FCM పైన రాద్దాంలే. బ్యాన్ అండ్ FCM తీసుకుంటే ఈ అంబూరా యుద్ధంలో ఫస్ట్ 49లో 1749లో అన్వరుద్దీన్ మరణిస్తాడు. వరుసగా చచ్చిపోతారు అందరు. దీంట్లో అందరూ వరుసగా గ్రూపులో అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయేది అంత. ఇదంతా రెండవ కర్ణాటక యుద్ధము, గ్రూప్లో వాళ్ళందరూ చచ్చిపోయేది. ఇది అన్వరుద్దీన్ చనిపోతాడు. అన్వరుద్దీన్ చనిపోవడంతో చందా సాహెబ్ని ఆర్కట్ నవాబుని చేస్తారు ఫ్రెంచ్ వాళ్ళు. అంటే ఇంకా ఫ్రెంచ్ వారే గెలుస్తున్నారు. ఇంకా బ్రిటిష్ వారికి ఆధిపత్యం మొదలు కాలేదు. పిన్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారి ఆధిపత్యం ఇంకా మొదలు కాలేదు, ఫ్రెంచ్ వారి ఆధిపత్యమే జరుగుతుంది. ఇక్కడ చందా సాహెబ్ని ఆర్కట్ నవాబుని చేస్తారు. తర్వాత నాజర్ జంగ్ 1750లో నాజర్ జంగ్ కూడా మరణిస్తాడు. అంటే బ్రిటిష్ వారి గ్రూప్లో చనిపోయినారు. అన్వరుద్దీన్ 1749లో చనిపోయినాడు. నాజర్ జంగ్ 1750లో చనిపోయినాడు.
1749 ఆర్కట్ నవాబుగా చందా సాహెబ్ని చేసినారు. ఇక్కడ నాజర్ జంగ్ మరణించడంతో ముజఫర్ జంగ్ని ముజఫర్ జంగ్ని హైదరాబాద్ నిజాం చేయడం జరుగుతుంది. మొదటి కర్ణాటక యుద్ధం లాబోర్డ్ నోయిస్ ఎంత ముఖ్యమో, రెండవ కర్ణాటక యుద్ధంలో బుస్సీ ఫ్రెంచ్ సేనాని బుస్సీ అంత ఇంపార్టెంట్. సో వీడికి మామూలుగా అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఒకవేళ ఇక్కడ కంప్లీట్ అయ్యి ఉండింటే భారతదేశ చరిత్ర ఇంకొక రకంగా ఉండేది. ఎందుకంటే బ్రిటిష్ గ్రూపు చిత్తుగా ఓడిపోయింది. బ్రిటిష్ వారి గ్రూపు చిత్తు అన్వరుద్దీన్ చనిపోయినాడు, చందా సాహిబ్ ఆర్కట్ నవాబ్ అయినాడు, నాజర్ జంగ్ చనిపోయినాడు, ముజఫర్ జంగ్ హైదరాబాద్ నవాబ్ అయినాడు. ఇక్కడికి క్లోజ్ అయింటే భారతదేశ చరిత్ర ఇంకొక టర్న్ తీసుకునేది. మనకు నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసిన ఖుషి, పవన్ కళ్యాణ్ది. ఆ సినిమాలో ఆ దర్శకుడు ఒక క్యారెక్టర్ వేసినాడు, ఎస్జే సూర్య ఒక క్యారెక్టర్ వేసింటాడు. ట్రాఫిక్ సిగ్నల్ దాటుతుంటాడు. ఆ ట్రాఫిక్ సిగ్నల్ దాటేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. ఇతనికి ఈ సినిమాకి ఎటువంటి సంబంధము లేదు, కానీ ఇతని వల్లనే ఈ సినిమా స్టోరీ అనేది మారుతుంది అని వస్తుంది బ్యాక్గ్రౌండ్. సో అదేవిధంగా ఈ స్టోరీలో సంబంధం లేని ఇంకొక వ్యక్తి వస్తాడు, అతని వలనే మొత్తం మారిపోతుంది. అతను ఎవరంటే కన్నా కర్నూలు కడప నవాబు. అటు ఎస్జే సూర్య క్యారెక్టరు వలనే కలకత్తా ఎక్కడికో ఫారిన్కి వెళ్ళాల్సినటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి రావడము, అట్లా స్టోరీ మారిపోతుంది. ఇక్కడ కూడా ఇక్కడ వరకు ఆగిన స్టోరీ ఇదే విధంగా ఉంటే కన్నా భారతదేశ చరిత్ర ఇంకొక రకంగా రాసేవాళ్ళం. అయితే ఇక్కడ ఒక అన్నెసరీ క్యారెక్టర్, ఇక్కడ కర్ణాటక యుద్ధాలకు సంబంధం లేని క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ వస్తుంది. అదే కర్నూలు కడప నవాబు హిమ్మత్ ఖాన్. హిమ్మత్ ఖాన్ చేతిలో హైదరాబాద్ నవాబు ముజఫర్ జంగ్ మరణిస్తాడు. సో ముజఫర్ జంగ్ మరణించడముతో ఇదే ట్విస్ట్. ఇక్కడ ముజఫర్ జంగ్ మరణించడముతో బుస్సీ ఏం చేస్తాడంటే నాజర్ జంగ్ కుమారుడైనటువంటి సలాబత్ జంగ్ నాజర్ జంగ్ కుమారుడైనటువంటి, నేను చెప్పిన అందరు చచ్చిపోతారు దీంట్లో. ముజఫర్ జంగ్ చనిపోతే సలాబత్ జంగ్ని హైదరాబాద్ నవాబుని చేస్తాడు. ఈ సలాబత్ జంగే వీరికి ఉత్తర సర్కారులను ఇస్తాడు ప్రేమతో. తర్వాత ద రాక్ స్టార్ రాబర్ట్ క్లైవ్ ఒక్కసారిగా ఆర్కట్ మీదకి విరుచుకపడతాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్కట్ మీదకి విరుచుకపడి 52లో చందా సాహెబ్ని చంపేస్తాడు. చందా సాహెబ్ని చంపేసి అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీని ఆర్కట్ నవాబుని చేస్తాడు. ఇక్కడంతా చనిపోయే 1749 1754 రెండు ఆర్కట్ వారసత్వము, హైదరాబాద్ వారసత్వము, బ్రిటిష్ గ్రూపు, ఫ్రెంచ్ గ్రూపు. రెండవ కర్ణాటక యుద్ధాన్ని ఏమని పిలుస్తాం? అంబూరా యుద్ధం అని పిలుస్తాము. బ్రిటిష్ వచ్చేసి ద వన్ అండ్ ఓన్లీ రాబర్ట్ క్లైవ్, ఫ్రెంచ్ వారు వచ్చేసి డూప్లే అండ్ బుస్సీ. 49లో అన్వరుద్దీన్ చనిపోతాడు, 50లో నాజర్ జంగ్ చనిపోతాడు, 51లో ముజఫర్ జంగ్ చచ్చిపోతాడు, 52లో చందా సాహిబ్ చచ్చిపోతాడు. సో వీళ్ళు చచ్చిపోయి కొత్తళ్ళు హైదరాబాద్కి ఏమో సలాబత్ జంగ్ వచ్చినాడు, మళ్ళీ వీళ్ళ వాళ్ళే హైదరాబాద్కి ఏమో నాజర్ జంగ్ కుమారుడు సలాబత్ జంగ్, ఆర్కట్కి ఏమో అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ రాజు అయిపోయినాడు. సో ఇది మొట్టమొదటి ఓటమి. ఫ్రెంచ్ వారు ఆర్కట్ మీదకి విరుచుకబడి రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ సేనల్ని, ఆర్కట్ సేనల్ని చిత్తుగా ఓడగొట్టి ఈ యొక్క చందా సాహెబ్ని చంపేసి అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీని రాజును చేస్తాడు. ఇది డూప్లే మొదటి ఓటమి, ఫ్రెంచ్ వారు చిత్తుగా ఓడిపోవడము. అయితే ఒక ఓటమి జరిగిన తర్వాత ఇంకొక ప్లాన్ వేసి మళ్ళీ బ్రిటిష్ వారి మీదకి తిరగబడింటే అది వేరే విధంగా ఉండేది భారతదేశ చరిత్ర. ఇక్కడికి కూడా మారేదే. కాబట్టి ఓటమి చెందడంతో ఫ్రెంచ్ వారు డూప్లేని వెనక్కి పిలిపించుకుంటారు. రానా ఇంకా నువ్వు ఇంటికి వచ్చేసే అని పిలిపించుకొని డూప్లే ప్లేస్లో గోడెహ్యూని పంపిస్తారు ఇండియాకి. సో గోడెహ్యూ వచ్చి
ఫ్రెంచ్ వారు గోడెహ్, బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్. ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య పాండిచ్చేరి సంధి. పాండిచ్చేరి సంధి. పాండిచ్చేరి సంధి. గ్రూపులు మనం ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ క్లైవ్, అన్వరుద్దీన్, ఆడు ఉందిలే ఇంకా అదే కనపడుతుంది, అన్వరుద్దీన్ వీళ్ళు. సో పాండిచ్చేరి సంధితో ముగుస్తుంది. ఇది రెండవ కర్ణాటక యుద్ధం. ఇక మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 వరకు జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణము ఒకటే ఒకటి, అది సప్తవర్ష సంగ్రామం. సప్తవర్ష సంగ్రామం ఐరోపాలో మాతృదేశాల మధ్య జరిగేటటువంటి, మాతృదేశాలు అంటే ఈ బ్రిటన్ ఫ్రెంచ్ వారి యొక్క మాతృదేశాలు, అక్కడ ఇంగ్లాండు ఫ్రెంచ్ మధ్య జరిగేటటువంటిది. సో సప్తవర్ష సంగ్రామము. సప్తవర్ష సంగ్రామం ఇక్కడ ఎవరెవరి మధ్య అంటే కన్నా బి అండ్ ఎఫ్ వీళ్ళిద్దరే ప్రాంతీయ రాజులతో సంబంధం లేదు. బి అండ్ ఎఫ్ఏ కొట్టాడుకుంటారు. ఇక్కడ బిఏఎఫ్సి, ఇక్కడ బ్యాన్ అండ్ ఎఫ్సిఎం, ఇక్కడ ఓన్లీ బి అండ్ ఎఫ్. బ్రిటిష్ వారు ఎవరంటే కన్నా రాబర్ట్ క్లైవ్, వాన్ సెట్టర్, వాన్ సెట్టర్. ఫ్రెంచ్ వారు వచ్చేసి కౌంట్ డియాలి, తర్వాత బుస్సి. వాన్ సెట్టర్ ఇక్కడ సర్ ఐర్కుట్, సర్ ఐర్కుట్. సర్ ఐర్కుట్. సో బి అండ్ ఎఫ్ మధ్యనే డైరెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమవుతుందంటే కనుక కౌంట్ డి ఆలీ, ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి ఆలీ కడలూరు ప్రాంతాన్ని ముట్టడించి కడలూరులో ఉన్నటువంటి సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించుకుంటాడు. సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించుకున్న తర్వాత హైదరాబాదులో ఉన్నటువంటి బుస్సీని పిలిపిస్తాడు. నువ్వు ఇక్కడికి వస్తే మద్రాసును కూడా నేను ఆల్రెడీ కడలూరుని ఆక్రమించుకున్నాను, ఇక మద్రాసును కూడా ఆక్రమించుకుందాం, ఇక్కడికి రా అంటాడు. హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే బుస్సీ వోల్వో బస్ ఎక్కి ఈ యొక్క మద్రాసుకు ప్రయాణం అవుతాడో, అతడు ఇట్లా బస్ స్టాండ్లో బస్సు ఎక్కి అట్లా తిరిగి మద్రాసుకు వచ్చేటప్పటికి వీళ్ళు పోయి టాటా సుమోలలో పోయి బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్లను ఆక్రమించుకుంటారు. ఉత్తర సర్కార్లను ఆక్రమించుకుంటారు. తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న ఇది రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ స్టార్టింగ్లో ఉన్నప్పటికీ తర్వాత బెంగాల్లో యుద్ధాలు జరుగుతుంటాయి. బెంగాల్ యుద్ధాలు, అదేవిధంగా కొన్ని రోజులు ఇంటికి కొన్ని దాన్ని ఏమంటారు ఇండివిజువల్ కారణాల వల్ల ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకి ఇక్కడ జరిగేటువంటి యుద్ధము 1760లో జరిగే యుద్ధము వందవాసి యుద్ధము. వందవాసి యుద్ధము మొదటిది అడయారు, రెండవది అంబూరా, వందవాసి యుద్ధం. ఈ వందవాసి యుద్ధం అప్పుడు గవర్నర్ జనరల్ వాన్ సెట్టర్ బ్రిటిష్ సేనను సర్ ఐర్కుట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే అడిగినాడు. 1760 వందవాసి యుద్ధం అప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరని వాన్ సెట్టర్, రాబర్ట్ క్లైవ్ కాదు. రాబర్ట్ క్లైవ్ కొన్నాళ్ళు ఈ యొక్క బెంగాల్ యుద్ధాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. బెంగాల్లో కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. తర్వాత కొన్నాళ్ళు పర్సనల్ లీవ్ పెట్టేసి ఇంటికి పోతాడు. అప్పుడు వాన్ సెట్టర్ 1760 వందవాసి యుద్ధం వాన్ సెట్టర్, వాన్ సెట్టర్ అని సర్ ఐర్కుట్, కౌంట్ డియాలి అంటే బుస్సీ. ఇక భారతదేశంలో ఫ్రెంచ్ వారి ఈ వందవాసి యుద్ధముతో ఫ్రెంచ్ వారి ఇంకా తల ఎత్తుకోలేకుండా అయిపోతారు, ఇంకా తల దించుకునే పరిస్థితికి వస్తారు ఫ్రెంచ్ వారు. బ్రిటిష్ ఆధిపత్య జెండా ఎగరడం మొదలవుతుంది ఇండియాలో. బ్రిటిష్ ఆధిపత్య జెండా ఎగరడం మొదలవుతుంది. ఫస్ట్ మొదటి యుద్ధంలో ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని కొనసాగించారు. రెండవ యుద్ధంలో స్టార్టింగ్లో
అంటే ఇంటర్వెల్కి ముందర ఫ్రెంచ్ వారి ఆధిపత్యాన్ని కొనసాగించినప్పటికీ కొన్ని ట్విస్టుల వలన బ్రిటిష్ వారి ఆధిపత్యం చివరికి వచ్చే లోపల బ్రిటిష్ వారు పుంజుకొని బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని చెలాయించడం జరుగుతుంది. ఇక మూడవ కర్ణాటక యుద్ధంలో కంప్లీట్గా బ్రిటిష్ వారి ఆధిపత్యమే. ఈ యొక్క బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే కనుక ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్నటువంటి పాండిచ్చేరి, మహే, జింజి అన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటారు. అయితే ఈ యొక్క మాతృదేశంలో జరిగే సప్తవర్ష సంగ్రామం అనేటటువంటిది ప్యారిస్ సంధితో ముగుస్తుంది. ప్యారిస్ సంధితో ముగుస్తుంది. సో ఇది ప్యారిస్ సంధితో ముగియడముతో ఇక్కడ కూడా ఈ యొక్క మూడవ కర్ణాటక యుద్ధము క్లోజ్ అవుతుంది. ఈ విధంగా 1760 వందవాసి యుద్ధం కారణంగా అఖండ భారతదేశములో బ్రిటిష్ వారి ఆధిపత్యము స్టార్ట్ అయ్యింది. ఫ్రెంచి వారు కేవలం పాండిచ్చేరి మాత్రమే పరిమితమయ్యారు. ఇది కర్ణాటక యుద్ధాలను గురించి. సో మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ కర్ణాటక యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధం. సింపుల్గా ఫాస్ట్గా చెప్తాను చూడండి. మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ కర్ణాటక యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746 నుంచి 1748. ఇది 1749, 1754 సంవత్సరాలు. 1756, 1763. రీజన్ ఆస్ట్రియా వారసత్వ, ఆర్కాట్ వారసత్వం. ఆర్కాట్ వారసత్వం అండ్ హైదరాబాద్ వారసత్వం. సప్తవర్ష సంగ్రామం. బ్రిటిష్ గ్రూపు, ఫ్రెంచ్ గ్రూపు. బ్రిటిష్ గ్రూపులో బ్రిటిష్ వారు ప్లస్ అన్వరుద్దీన్, ఫ్రెంచ్ వారు అండ్ చందా సాహెబ్. బ్రిటిష్ వారు ఎవరంటే కన్నా బార్నెట్, నికోలస్ మోర్స్, అన్వరుద్దీన్. ఫ్రెంచ్ గ్రూపులో ఎవరెవరు ఉన్నారు? డూప్లే, లాబోర్డునోయిస్, చందా సాహెబ్. ఇక్కడ జరిగిన యుద్ధం పేరు ఏం పేరు? 1748. 1748లో జరిగిన యుద్ధం పేరు ఏం పేరు? అడయార్ యుద్ధం లేదా సెయింట్ తోము యుద్ధం. ఏ సంధితో ముగుస్తుంది? ఎక్స్లా చాపెల్ సంధితో ముగుస్తుంది. 1749, 1754 ఆర్కట్ హైదరాబాద్. బ్రిటిష్ గ్రూపు, ఫ్రెంచ్ గ్రూపు. బ్రిటిష్ గ్రూపులో ఎవరున్నారు? రాబర్ట్ క్లైవ్, అన్వరుద్దీన్, నాజర్ జంగ్, డూప్లే, బుస్సీ, చందా సాహెబ్, ముజఫర్ జంగ్. ఇక్కడ ఏమవుతుంది? అందరు చచ్చిపోతారు. 49 అన్వరుద్దీన్, 50 నాజర్ జంగ్, 51లో ముజఫర్ జంగ్, చందా సాహెబ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటిది? మనకు హిమ్మత్ ఖాన్, కర్నూలు కడప నవాబు రావడము, మొత్తం స్టోర్ అంతా చేంజ్ అయిపోతుంది. కర్నూలు కడప నవాబు హిమ్మత్ ఖాన్ రావడంతో మొత్తం స్టోర్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ జరిగినటువంటి యుద్ధం ఏంటి? అంబురా యుద్ధము. ఏ సంధితో ముగిసింది? పాండిచ్చేరి సంధితో ముగిసింది. తర్వాత 1756, 1763. కారణం ఏంటి? సప్తవర్ష సంగ్రామం. ఇక్కడ ప్రాంతీయ రాజులతో సంబంధం లేదు. ఓన్లీ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వారు డైరెక్ట్ కొట్లాడుతుంటారు. రాబర్ట్ క్లైవ్, వాన్ సెటర్, సర్ ఐర్కోట్, కౌంట్ డియాల్ అండ్ బుస్సీ. ఇక్కడ మొత్తం డామినేషన్ బ్రిటిష్ వాళ్ళదే. ఫ్రెంచ్ కౌంట్ డియాలి కడలూరును ముట్టడించినప్పటికీ 1760 వందవాసి యుద్ధంలో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని చిత్తుగా ఓడగొట్టి ఈ యొక్క పాండిచ్చేరి, మహే, జింజి ప్రాంతాలను ఆక్రమించుకుంటారు. అయితే ఇక్కడ సప్తవర్ష సంగ్రామం ప్యారిస్ సంధితో ముగియడం వల్ల ఇక్కడ కూడా మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ముగిసిపోతుంది. ఫ్రెంచ్ వారి యొక్క పాండిచ్చేరి స్థావరాలు, వాళ్ళు ఆక్రమించుకున్న స్థావరాలు తిరిగి ఇచ్చేస్తారన్నమాట. సో దాంతో ఈ యుద్ధం, వందవాసి యుద్ధం వలన ఈ యొక్క ఫ్రెంచ్ వారు కేవలం పాండిచ్చేరి మాత్రమే పరిమితమయ్యారు. అఖండ భారతదేశములో కర్ణాటక యుద్ధాల యొక్క ఫలితం ఏంటంటే కనుక అఖండ భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం షురువైంది. బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం షురువైంది. నెక్స్ట్ ఏంటి? స్థాపన, జెండా పాతడం. ఈడి వరకు ఓన్లీ షురువు చేసినారు. ఇంకా మాకు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరు లేరని ఒక హెచ్చరికను పంపించినారు. నెక్స్ట్ మనమే పరిపాలిస్తే సరిపోతుంది కదా అని రాజ్యాలను ఆక్రమించుకోవడంలో బ్రిటిష్ సామ్రాజ్యం పునాది వేసినటువంటి యుద్ధాలే బెంగాల్ యుద్ధాలు. నెక్స్ట్ మనకు బెంగాల్ యుద్ధాలు. బెంగాల్ యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు అయిపోయినాయి. ఇప్పుడు బెంగాల్ యుద్ధాలు. మీరు కర్ణాటక యుద్ధాలు అయిపోయిన తరువాత బెంగాల్ యుద్ధాలు మొదలయ్యాయి అని అనుకోవద్దండి. ఇక్కడ భారతదేశము అక్కడ పాకిస్తాన్ కూడా ఉండే కాబట్టి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఉండే కాబట్టి ఇక్కడ
అఖండ భారతదేశంలో ఇక్కడ ఆర్కట్ ప్రాంతంలో కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్కట్ ప్రాంతంలో కర్ణాటక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్కట్ ప్రాంతంలో కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ యొక్క బెంగాల్ ప్రాంతంలో బెంగాల్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కర్ణాటక యుద్ధం ఇప్పుడు నెక్స్ట్ రెండోది చెప్పుకుంటున్నామని చెప్పేసి కర్ణాటక యుద్ధాలు చెప్పుకున్నామని చెప్పేసి కర్ణాటక యుద్ధాలు కంప్లీట్ అయిన తర్వాత బెంగాల్ యుద్ధాలు జరిగినాయి అనుకోద్దండి. కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలోనే బెంగాల్ ప్రాంతంలో బెంగాల్ యుద్ధాలు జరిగాయి. ఎందుకంటే మనకు రెండు బెంగాల్ యుద్ధాలు 1757 1764 మొదటి బెంగాల్ యుద్ధము, రెండవ బెంగాల్ యుద్ధం. 1757 1764 అంటే మూడవ కర్ణాటక యుద్ధము జరుగుతున్న సమయంలో మనకు మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 వరకు జరుగుతుంది. మూడవ కర్ణాటక యుద్ధం కర్ణాటక ప్రాంతంలో 1750 నుంచి 1760 అంటే మూడవ కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ రెండు బెంగాల్ యుద్ధాలు జరిగాయి. సేమ్ అట్ ద సేమ్ టైం. సో ఫస్ట్ దీని ఒక కొంచెం హిస్టరీ, బెంగాల్ యుద్ధాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కన్నా ఇది ఒక మామూలు మనకు ఒక పాతకాలంలో తీసేటువంటి సినిమా మాదిరి. ఎన్టీఆర్ కానీ మనకి బాహుబలి సినిమా వచ్చింది కదా, బాహుబలి సినిమా ఇంతకుముందు పాతకాలంలో ఎన్టీఆర్ తీసినటువంటి సినిమాలు, ఆ సినిమాల మాదిరి ఉంటుంది. ఆ సినిమా స్టోరీ మాదిరి గుర్తుపెట్టుకోవాలి బెంగాల్ యుద్ధాన్ని. సినిమా పేరు బెంగాల్ యుద్ధం అని పెట్టుకుంటే ఫస్ట్ మనకు హిస్టరీ. మన ఇక్కడ ఏమవుతుందంటే హిస్టరీలో అది కర్ణాటక యుద్ధాలు చార్ట్ టైప్లో వేసుకోవాలి. చార్ట్ టైప్లో వేసుకుంటే, టేబుల్ టైప్లో వేసుకుంటే ఇంకా నీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టి రిటైర్ అవుతావు కదా, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ రిటైర్ అవుతావు చూడు, గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన తర్వాత కూడా గుర్తుంటే కర్ణాటక యుద్ధాలు చార్ట్ టైప్లో వేసుకునేవాటి. ఎగ్జామ్ వరకే కాదు, రిటైర్డ్ అయ్యే మూమెంట్ కూడా కర్ణాటక యుద్ధాలని చెప్తావు చార్ట్ టైప్. బెంగాల్ యుద్ధాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక సినిమా స్టోరీ మాదిరి రాసుకోవాలి. లైఫ్ లాంగ్ గుర్తుండాలి, మనకి ఎక్కువ గుర్తుండాలంటే కన్నా సినిమా పేరు బెంగాల్ యుద్ధాలు. మనము పేర్లు పడేటప్పుడు ఒక స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీని చూపిస్తున్నాం. ఏంటంటే కన్నా మనకు ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్యానికి నవాబు ఎవరంటే కన్నా, రాజు ఎవరంటే కన్నా, కింగ్ ఎవరంటే కన్నా ముర్షిద్ కులీ ఖాన్. ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్య పాలకుడు ముర్షిద్ కులీ ఖాన్ బెంగాలులో ఇతని పేరు మీద ముర్షిదాబాద్ అనే పట్టణాన్ని నిర్మించి దాన్ని సెంటర్గా చేసుకొని, దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తాడు ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత షుజావుద్దౌలా రాజు అవుతాడు. షుజావుద్దౌలా రాజు అయిన తర్వాత ఇదే టైంలో ముర్షిద్ కులీ ఖాన్ షుజావుద్దౌలా టైంలో మొఘల్ గవర్నర్గా అలీ వర్దీ ఖాన్ ఎవరుంటారు? అలీ వర్దీ ఖాన్ ఉంటాడు. ముర్షిద్ కులీ ఖాన్, షుజావుద్దౌలా, బెంగాల్ మొఘల్ గవర్నర్గా అలీ వర్దీ ఖాన్ ఉంటాడు. షుజావుద్దౌలా తర్వాత సర్ఫరాజ్ ఖాన్, అతని కుమారుడు సర్ఫరాజ్ ఖాన్ రాజు కావాలి. అయితే ఎప్పటి నుండో బెంగాల్ సింహాసనం మీద కన్నేసినటువంటి అలీ వర్దీ ఖాన్ ఇదే ఛాన్స్ అదును చూసి సర్ఫరాజ్ ఖాన్ని చంపేసి బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అలీ వర్దీ ఖాన్ మరణం తర్వాత వచ్చే ఇతని మనవడు సిరావుజ్ దౌలా
సిరావుజ్ దౌలా. ఈ సిరావుజ్ దౌలా అండ్ బ్రిటిష్ గ్రూప్కు మధ్య జరిగేవే బెంగాల్ యుద్ధాలు. బెంగాల్ యుద్ధాలు. సో ఫస్ట్ మనకు హిస్టరీ తీసుకుంటే, హిస్టరీ పార్ట్ని తీసుకుంటే, సినిమా స్టోరీలో బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్లాష్ బ్యాక్ని తీసుకుంటే, ముర్షిద్ కులీ ఖాన్ ముర్షిదాబాద్ అనేటటువంటి పట్టణాన్ని నిర్మించుకొని బెంగాల్ని పరిపాలిస్తాడు. అతని తర్వాత సుజావుద్ దౌలా వస్తాడు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడే ఉంటాడు అలీ వర్దీ ఖాన్ మొఘల్ బెంగాల్ గవర్నర్గా. అయితే ఎప్పటి నుంచో సింహాసనం మీద కన్నేసిన అలీ వర్దీ ఖాన్ సుజావుద్ దౌలా మరణం తర్వాత సర్ఫరాజ్ ఖాన్ని రాజును చేయకుండా సర్ఫరాజ్ ఖాన్ని చంపేసి అలీ వర్దీ ఖాన్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అలీ వర్దీ ఖాన్ తర్వాత అతని మనవడు సిరావుజ్ దౌలా వస్తాడు. హిస్టరీ అయిపోయింది. మరి బెంగాల్ యుద్ధానికి కారణాలు ఏమిటి? కారణాలు ఏమిటంటే, సిరావుజ్ దౌలా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సింహాసనాన్ని అధిష్ఠిస్తే ఫ్రెంచ్ వారు వచ్చి సిరావుజ్ దౌలాని ఘనంగా సన్మానిస్తారు. రాజు, మీరు ఏం చెప్పినా ఎట్లా చెప్పినా మీతో పాటే ఉంటాం మేము, అది ఇది అని బాగా క్లోజ్ అవుతారు. ఆ విధంగా సిరావుజ్ దౌలా ఫ్రెంచ్ వారికి ఫేవర్ గాను బ్రిటిష్ వారికి అగెనిస్ట్ గాను ఉంటాడు. అంటే బ్రిటిష్ వాళ్ళంటే నచ్చదు సిరావుజ్ దౌలాకి, ఫ్రెంచ్ వాళ్ళంటేనే ఇష్టం అన్నమాట. ఫ్రెంచ్ వారి వర్తక స్థావరం ఏముంది? ఫ్రెంచ్ వారి వర్తక స్థావరము బెంగాల్లో చంద్రనాగూర్ ఉంది, ఫ్రెంచ్ వారి వర్తక స్థావరం. బ్రిటిష్ వారి వర్తక స్థావరం ఏంటి? కలకత్తా అండ్ కాశీం బజార్. కలకత్తా, కాశీం బజార్ ఉన్నాయి బెంగాల్లో వర్తక స్థావరాలు. సో మన ఈ యుద్ధాలన్నీ అక్కడ కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో అంటే ఫ్రెంచ్ వారు ఇంకా ఉన్నారు. 1760 వందవాసి యుద్ధము తరువాత వారి ప్రాబల్యాన్ని కోల్పోతారు. సో కారణాలు తీసుకుంటే ఫస్ట్ కోటగోడలు. ఏంటి కోటగోడలు అంటే, సిరావుజ్ దౌలాకు ఆర్డర్ పాస్ చేస్తాడు, మీ యొక్క వర్తక స్థావరాల చుట్టూరా కోటగోడల నిర్మాణాలను జరపవద్దు అని. సరే రాజా, మీరు చెప్పిందే సెలవు అని చెప్పేసి ఫ్రెంచ్ వారు నిర్మించరు, కానీ బ్రిటిష్ వారు నిర్మిస్తారు. దాంతో ఇది మొదటి కారణము. రెండవ కారణము ఫ్రీ దస్తక్. ఈయన బంగారు ఫర్మానా అనుకుంటారు, బంగారు ఫర్మానా. ఫ్రీ దస్తకు లేదా బంగారు ఫర్మానా వివాదం. మనకు కడపటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్ సియార్ బ్రిటిష్ వారికి 1717 ఇచ్చినటువంటివే ఈ యొక్క ఫ్రీ దస్తకు లేదా బంగారు ఫర్మానా అని అంటారు. ఏంటంటే సంవత్సరానికి 3000 రూపాయలను చెల్లించి బెంగాలు, హైదరాబాదు, గుజరాత్ ప్రాంతాలలో ట్యాక్సెస్ అనేవి చెల్లించకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే వీళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తారు, దుర్వినియోగం చేస్తారన్నమాట. ఇక మూడవ కారణము, సిరావుజ్ దౌలాకి బ్రిటిష్ వారంటే నచ్చదు కదా. అప్పుడు బ్రిటిష్ వారికి సిరావుజ్ దౌలా నచ్చుతాడా? ఆటోమేటిక్గా నచ్చారు. ఒకరికి నచ్చనప్పుడు అవతలను కూడా ఇతరుల మీద కోపం ఉంటుంది. అందుకు బ్రిటిష్ వారు ఇంకా కొంచెం 1 పాయింట్ ఎక్కువే ఉంటుంది ఈ యొక్క వచ్చిన యూరోపియన్స్ అందరిలో. ఈ సిరావుజ్ దౌలా మూడవ కారణము, సిరావుజ్ దౌలా శత్రువు అయినటువంటి అమీన్ చంద్ని, అదేవిధంగా సిరావుజ్ దౌలా సేనాని మీర్ జాఫర్ని చేరదీస్తారు బ్రిటిష్ వారు. సో కోటగోడల నిర్మాణంతో కోపం వచ్చింది. ఈ యొక్క ఫ్రీ దస్తకులు, బంగారు ఫర్మానా దుర్వినియోగం చేయడంతో ఇంకా కోపం రైజ్ అయింది సిరావుజ్ దౌలాకి. ఇంకా ఏకంగా ఈయన శత్రు అమీన్ చంద్ని, ఈయన సేనాని మీర్ జాఫర్ని వాళ్ళ వైపు తిప్పుకోవడంతో కోపంతో రగిలిపోయినటువంటి సిరావుజ్ దౌలా బెంగాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ వారి వర్తక స్థావరాలు కలకత్తా, కాశీం బజార్,
కలకత్తా కాసిం బజార్లను ఆక్రమించుకుంటాడు. ఇవి కారణాలు. ఇవి ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయిపోయింది. కారణాలు కలకత్తా కాసిం బజార్లను ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని కలకత్తాకి అలీనగర్ వాళ్ళ అబ్బా, రాయలసీమ సైడ్ అబ్బా అంటారు, కోస్తా తెలంగాణ సైడ్ తాత అని అంటారు. సో వాళ్ళ తాత అలీ వర్దీ ఖాన్ పేరు మీద అలీనగర్ అని పేరు పెట్టి దానికి ఈ యొక్క మాణిక్ చంద్ని పాలకుడిగా నియమిస్తాడు. కలకత్తా కాసిం బజార్ను ఆక్రమించుకొని కలకత్తాకి అలీనగర్ అని పేరు పెట్టి మాణిక్ చంద్ని రాజుని చేస్తాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక సిరావుద్దౌలా చేసిన ప్రధానమైనటువంటి తక్షణ మరియు ముఖ్య కారణం బెంగాల్ యుద్ధాలకి 1756 జూన్ 20వ తారీఖున జరిగినటువంటిది. 1756 జూన్ 20వ తారీఖు. దీన్ని చీకటి గది ఉదంతం అని అంటారు. చీకటి గది ఉదంతం, బ్లాక్ హోల్ ట్రాజడీ అని అంటారు. చీకటి గది ఉదంతం లేదా బ్లాక్ హోల్ ట్రాజడీ అని అంటారు. అంటే దాదాపుగా 146 మంది బ్రిటిష్ సైనికులను తీసుకొచ్చి కింద బంకర్లో, ఇప్పుడు మనం బంకర్ అంటాం కదా, ఆ బంకర్లో ఒక చిన్న హోల్ ఉంటుంది కదా, ఆ మొత్తం 146 మందిని ఆ బంకర్, ఆ చీకటి గదిలో బంధిస్తాడు. అందులో ఒకరో ఇద్దరో బతికారు. తర్వాత ఈ చీకటి గది ఉదంతము, బ్లాక్ హోల్ ట్రాజడీ ప్రధానమైనటువంటి కారణం. ఇవి కారణాలు అయితే తక్షణ మరియు ప్రధాన కారణం చీకటి గది ఉదంతం 1756 జూన్ 20. దాంతో చిర్రెత్తుకొచ్చినటువంటి బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్ ఇక్కడికి వస్తాడు బెంగాల్కి. అక్కడే మన కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యొక్క చందా సాహెబ్ని బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలుసు, డబ్బు ఇవ్వడము లోపరుచుకోవడం. యాస్టీస్గా మాణిక్ చంద్కి డబ్బు ఇచ్చి లోపరుచుకుంటారు. దాంతో 1757లో సిరావుద్దౌలా బ్రిటిష్ వారితో అలీనగర్ సంధిని చేసుకుంటాడు. అయితే ఈ అలీనగర్ సంధిని కాదని బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి యొక్క వర్తక స్థావరము చంద్రనాగూర్ని ఆక్రమించుకుంటారు. సో దాంతో సిరావుద్దౌలా బ్రిటిష్ వారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ విధంగా మొదలైనటువంటిదే బెంగాల్ మొదటి యుద్ధమైనటువంటి ప్లాసీ యుద్ధం. సో ఇది మనకు ఫస్ట్ హిస్టరీలో ముర్షిద్ కులీ ఖాన్ ముర్షిదాబాద్ పట్టణాన్ని నిర్మించుకొని పరిపాలించడం తర్వాత వచ్చినటువంటి షుజావుద్దౌలా అలీ వర్దీ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ని చంపేసి రాజ్యాన్ని చేజిక్కించుకోవడం, అతని తర్వాత సిరావుద్దౌలా రావడం, సిరావుద్దౌలా టైంలో జరిగినటువంటి కారణాలు ఇవన్నీ. మనకు 2 యుద్ధాలు జరుగుతాయి. మొదటిది ప్లాసీ యుద్ధం. ప్లాసీ అనేటటువంటిది బెంగాలులో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నాడియా అనేటువంటి జిల్లాలో భగీరథ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మనం ప్లాసీ అని పిలుస్తాం, లేదా పలాసీ అని కూడా పిలుస్తారు. ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23న, అంటే బ్లాక్ హోల్ ట్రాజడీ జరిగిన సంవత్సరానికి మనకు ప్లాసీ యుద్ధం, బ్లాక్ హోల్ చీకటి గది ఉదంతానికి ప్లాసీ ఉదంతానికి మధ్యన 1 year గ్యాప్ జరుగుతుంది. ఎవరెవరి మధ్యన జరుగుతుంది? బ్రిటిష్ గ్రూపు వర్సెస్ సిరావుద్దౌలా. ఇతనికి ఫ్రెంచ్ వారు సాయం చేస్తారు ఇందులో కొంచెం.
సో బ్రిటిష్ గ్రూపు చాలా పెద్దది, అందరినీ ఇప్పుడు ఆల్రెడీ అమీన్ చంద్ని క్లోజ్ చేసుకున్నారు బ్రిటిష్ వారు. తర్వాత మీర్ జాఫర్ ప్రధానమైన వ్యక్తి, మీర్ జాఫర్ బ్రిటిష్ వారి వైపు వచ్చాడు. మాణిక్ చంద్ని వీళ్ళ వైపే తిప్పుకున్నారు. తర్వాత రాయ దుర్లభ్, ఒమీన్ చంద్, రాయ దుర్లభ్, జగత్ సేట్ వీళ్ళందరూ ఒక బ్రిటిష్ గ్రూప్గా ఏర్పడతారు. సిరాజ్ ఉద్ దౌలా ఫ్రెంచ్ వారి సహాయంతో సిరాజ్ ఉద్ దౌలా ఒక సైడ్ ఉంటాడు. ఈ యొక్క యుద్ధ రంగంలోనే మీర్ జాఫర్, ఎవరు? మీర్ జాఫర్ కుమారుడైనటువంటి మీరాన్, మీర్ జాఫర్ కుమారుడైనటువంటి మీరాన్ సిరాజ్ ఉద్ దౌలాను చంపేస్తాడు. సిరాజ్ ఉద్ దౌలాను చంపేస్తాడు. దాంతో రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుని చేస్తారు. ఇదే మనకు మన భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధము, ప్లాసీ యుద్ధము. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధము ప్లాసీ యుద్ధము 1757 జూన్ 23వ తారీఖున భగీరథి నది ఒడ్డునున్నటువంటి ప్లాసీ లేదా పలాసీ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. సిరాజ్ ఉద్ దౌలా మరణించాడు. మీర్ జాఫర్ని బెంగాల్ రాజును చేశాడు. ఇంకా తర్వాత మొత్తం బెంగాల్నంతా కొల్లగొట్టడం మొదలు పెడతారు. ఇంకా ఇతని ఊరికే కీలుబొమ్మను చేసేసి యుద్ధం చేసినందుకు, ఇతను హెల్ప్ చేసి యుద్ధం చేసినందుకు, ఇతను రాజు చేసినందుకు డబ్బులు తీసుకుంటారు. దాదాపు 24 పరగాణాలను పొందుతారు. అదే కలకత్తాలో మొట్టమొదటి ఈ యొక్క మింటుని ఏర్పాటు చేస్తారు, టంకశాలను ఏర్పాటు చేస్తారు. ఇంకా మొత్తం ఆర్థిక విధ్వంసాన్ని మొదలు పెడతారు. ఇతను ఓన్లీ కీలుబొమ్మ, మిగతాదంతా వీళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. అయితే ఇది మీర్ జాఫర్కు నచ్చదు, కొన్నాళ్ళ తర్వాత కొంచెం నచ్చదు. మనము యూరోపియన్స్ రాకలో ఒకటి చెప్పుకున్నాం మనం. 1759లో చిన్సూరా లేదా బేదర్ యుద్ధం అనేది జరుగుతుందని. చిన్సూరా లేదా డచ్ వారికి మరియు ఈ చిన్సూరా అనేటటువంటిది డచ్ వారి యొక్క పశ్చిమ ఈ బెంగాల్ ప్రాంతంలో ఏకైక వర్తక స్థావరం. డచ్ వారికి మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగేది చిన్సూరా లేదా బేదర్ యుద్ధం అని. ఈ చిన్సూరా లేదా బేదర్ యుద్ధంలో మీర్ జాఫర్ ఈ యొక్క డచ్ వారికి హెల్ప్ చేస్తాడు. అంటే ఎట్లని? డచ్ వారికి హెల్ప్ చేసి డచ్ వారికి గెలిస్తే గిన బ్రిటిష్ వారు వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఇతను నేను పరిపాలించుకోవచ్చు హ్యాపీగా అనుకుంటారు. సో ఇతని ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. బ్రిటిష్ వారు గెలుస్తారు, డచ్ వారు ఏకంగా ఇండియాను వదిలి వెళ్ళిపోతారు. సో దాంతో బ్రిటిష్ వారు కోపం వచ్చేసి మీర్ జాఫర్ని తొలగించేసి మీర్ కాసిమ్ని రాజుని చేస్తారు. అయితే మీర్ కాసిం కూడా కొన్నాళ్ళ తర్వాత కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు అనుకోవచ్చు, సొంత నిర్ణయాలు అనుకోవచ్చు, అవి బ్రిటిష్ వారు కోపాన్ని తెప్పిస్తాయి. ఏం నిర్ణయాలు తీసుకుంటాడంటే మీర్ కాసిము, మొదటిది రాజధాని ముర్షిదాబాద్ నుంచి మాంగీర్కి మార్చడము. రెండవది అంతర్జాతీయ వాణిజ్యం మీద నుండి పన్నులను ట్యాక్సెస్ని ఎత్తేయడము. మూడవది ఈ యొక్క బెంగాల్ సైన్యానికి యూరోపియన్ సైన్యం మాదిరి శిక్షణ అందించడం. దాంతో ఒక బ్రిటిష్ వారికి కోపం వస్తుంది. ఈ టైంలోనే రాబర్ట్ క్లైవ్ ఇంటికి వెళ్ళిపోతాడు, పర్సనల్ లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకు వచ్చేవాడు వాన్ సెట్టర్. 1763లో ఈ మీర్ కాసిమ్ని తొలగించేసి మళ్ళీ మీర్ జాఫర్ని రాజుని చేస్తారు. రాజు చేస్తాడు. దాంతో మీర్ కాసిం ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారి మీదకి దండయాత్ర చేయాలనుకుంటారు. ఆ విధంగా వచ్చినటువంటిదే రెండవ బెంగాల్ యుద్ధము, బక్సార్ యుద్ధము. కొంత బాక్సర్ యుద్ధం కూడా అంటారు. బక్సార్ యుద్ధము, బక్సార్ అనేటటువంటిది ఇది రెండవ యుద్ధం. మొదటిది ప్లాసీ యుద్ధము, రెండవది బక్సార్ లేదా బాక్సర్ యుద్ధం. బక్సార్ అనేటటువంటిది బీహార్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇది ఎప్పుడు జరిగిందంటే కనుక 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే కనుక ఒక మీర్ కాసిం కూటమి వర్సెస్ బ్రిటిష్ వారి మధ్య జరిగింది.
బ్రిటిష్ వారి మధ్య జరిగింది. మీర్ కాసిం ఏం చేస్తాడంటే అయోధ్య, అప్పట్లో అవధ్ అని పిలిచేటువంటి వారు, అయోధ్య లేదా అవధ్ నవాబ్ అయినటువంటి సుజావుద్దౌలా, అదేవిధంగా కడపటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ షా ఆలం, వీళ్ళ ముగ్గురు గ్రూపుగా ఏర్పడి బ్రిటిష్ వారి మీదకి పోరాటం చేస్తారు. ఆ విధంగా జరిగినదే బక్సార్ యుద్ధం 1700 అక్టోబర్ 22. చిత్తుగా మీర్ కాసిం చచ్చిపోతాడు. సుజావుద్దౌలా చనిపోతాడు. తర్వాత అవధ్ లేదా అయోధ్య నవాబు సుజావుద్దౌలా, కడపటి మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం. రాబర్ట్ క్లైవ్ మళ్ళా బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 1765 ఆగస్టు 16వ తారీఖున రాబర్ట్ క్లైవ్ ఈ రెండవ షా ఆలంతో అలహాబాద్ సంధిని చేసుకుంటాడు. ప్లాసీ యుద్ధముతో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేస్తే బక్సార్ యుద్ధం అనేటటువంటిది బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన స్థిరీకరించినటువంటి యుద్ధం. ఇది ఫస్ట్ స్టెప్ అయితే కన్నా బక్సార్ యుద్ధం వచ్చేసి ఇంకా ఎదురే లేకుండా పోయిందన్నమాట. అలహాబాద్ సంధిని చేసుకుంటాడు. ఈ అలహాబాద్ సంధి భారతదేశ చరిత్ర యొక్క రూపురేఖల్ని మార్చేసింది. సుజావుద్దౌలా దగ్గర 50 లక్షల రూపాయల డబ్బులు ఇప్పించుకొని పూరనైనా నువ్వే అయోధ్యను పరిపాలించుకోపో అంటారు. అయితే రెండవ షా ఆలము ఈ యొక్క అలహాబాద్ సంధి ప్రకారము ప్రధానంగా 2 మార్పులు బెంగాల్లో. ఒకటి దివానీ హక్కులను పొందడం, రెండవది ద్వంద్వ పాలనను ప్రవేశపెడతాడు. ఇదే మన భారతదేశ చరిత్రకు టర్నింగ్ పాయింట్. దివానీ హక్కులు అంటే జ్యుడిషియల్ రైట్స్, సింపుల్గా చెప్పాలంటే భూమి శిస్తును వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని ఇస్తాడు రెండవ షా ఆలం బ్రిటిష్ వారికి. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో దివానీ హక్కులు, భూమి శిస్తును వసూలు చేసుకునేటువంటి హక్కులను ఇస్తాడు రెండవ షా ఆలం. ఇక ద్వంద్వ పాలన ప్రవేశపెడతాడు రాబర్ట్ క్లైవ్. అదేవిధంగా అంటే ఇతను కేవలం నామకే వాస్తే శాంతి భద్రతలు పరిపాలన చూసుకుంటారు. రెవెన్యూ మిగతా అంతా మిలిటరీ మొత్తం మిగతావన్నీ కూడా బ్రిటిష్ వారి చేతిలోనే ఉంటాయి. ఇంకా బెంగాల్ నవాబుగా నజీముద్దౌలాను నియమిస్తారు. సో ఆ విధంగా బక్సార్ యుద్ధం వలన బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన స్థిరీకరించబడింది. అయితే 1772లో వచ్చినట్టు వారన్ హేస్టింగ్ ఈ యొక్క బెంగాల్లో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి ఈ యొక్క నజీముద్దౌలాకు కొంచెం అమౌంట్ ఇచ్చేసి పూరనైనా నీ పని ఏదైనా వ్యాపారం చేసుకోపని నజీముద్దౌలాను పంపించేసి 1772లో బెంగాల్ రాష్ట్రాన్ని బ్రిటిష్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన కిందకి తీసుకురావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బెంగాల్ అనేటువంటిది బ్రిటిష్ అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలన కిందికి వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం బెంగాల్ రాష్ట్రం. కర్ణాటక యుద్ధాలతో ఆధిపత్యాన్ని మొదలు పెడితే బెంగాల్ యుద్ధాలతో సామ్రాజ్య స్థాపనని జరిగింది. సామ్రాజ్యాన్ని స్థాపించిన పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధము, స్థిరీకరించిన యుద్ధం బక్సార్ యుద్ధము. బెంగాల్ 1772 వారన్ హేస్టింగ్ వచ్చేసి ద్వంద్వ పాలన రద్దు చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన కిందకి తీసుకుని వస్తాడు. ఇదే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధాలు. వార్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వార్ పార్ట్ 1 నెక్స్ట్ వీడియోలో వార్ పార్ట్ 2 యుద్ధం పార్ట్ 2 అంటే అక్కడ ఏమవుతుంది యుద్ధం పార్ట్ 2లో ఇంకా ఆల్రెడీ స్థిరీకరించాను, ఇంకా స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంకా విస్తరణ, బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో భాగంగా మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం, మరాఠా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం, పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం,
ఆ విధంగా మిగతా ప్రాంతాలన్నిటిని కూడా యుద్ధాలు చేసుకుంటూ ఆక్రమించుకుంటూ వెళుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి నా వీడియోస్ ఇంకా మీరు చాలా చూడాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనకు రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని ఎగ్జామ్స్కి, కొన్ని నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఫిబ్రవరి తర్వాత నుంచి మొదలవుతున్నాయి అన్ని ఎగ్జామ్లు. పాత నోటిఫికేషన్ల యొక్క ఎగ్జామ్ ఫిబ్రవరి తర్వాత నుంచి మొదలవుతున్నాయి. ఈరోజే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగం కూడా గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించినారు. అంటే తెలంగాణలో ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతున్నాయి, పోస్టింగ్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా గత నోటిఫికేషన్ల ఎగ్జామ్లను నెక్స్ట్ ఇయర్ సురువు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఇయర్ 2025 జాబ్ క్యాలెండర్ పక్క వివిధ శాఖలలో, అది ఏబిపిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, కోర్టులు విభాగం న్యాయశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, వివిధ శాఖలలో కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. డోంట్ మిస్ ఇట్. మీరు కలలుగానే ఆ గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారు, ఇంకా 6 నుంచి 8 నెలలు కష్టపడండి. మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావాలని. ఆల్ ది బెస్ట్.